చూడండి, ఇప్పుడు డ్రైవింగ్ రానోళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి, మనకు చాలా భయం అవుతుంది. పక్కన కూర్చున్నాడా, లేదంటే మనం ఆ కార్లో పోతున్నాం, ఒకవేళ నేనే ఉన్నా, నాకు డ్రైవింగ్ రాదనుకుందాం, పోతున్నాను నేను, నాకు ఎంత భయం అవుతుంది కదా, అటు నుంచి ఏది వస్తుందో, ఏది గుద్దుతుందో, ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి భయం అవుతుంది. అదే నాకంటే బెటర్గా నాన్నగారికి డ్రైవింగ్ వచ్చు. అదే నాన్నగారు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను పక్కన కూర్చున్నాను అనుకో, నాకు ఏ భయం ఉండదు, నేను కళ్ళు మూసుకొని పడుకుంటా. ఎందుకంటే అదొక ధైర్యం అనమాట, అదొక కాన్ఫిడెన్స్. ఎందుకంటే నన్ను నాన్నగారు క్షేమంగా తీసుకెళ్తారు, నేను వెళ్ళాల్సిన గమ్యానికి నన్ను క్షేమంగా చేర్చుతారనే కాన్ఫిడెన్స్. ఆయన ఏం చెప్తున్నారంటే, నా స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతకాలం నేను చాలా ఇబ్బందులు పడ్డాను, జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి నాకు. కానీ ఎప్పుడైతే నా స్టీరింగ్లోకి ఆ ప్లేస్, ఆ డ్రైవింగ్ సీట్ని నేను ఎప్పుడైతే దేవునికి అనుగ్రహించానో, నా జీవితం సుచావుగా సాగుతుందని చెప్పండి. హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా అండి? నిజంగా కదా, మన జీవితాల్లో ఎప్పుడైనా సరే మన స్టీరింగ్, మన డ్రైవింగ్ ప్లేస్ దేవునికి ఇచ్చామనుకోండి, మనకి ఏ టెన్షన్ ఉండదండి. ఎన్ని రోజులు ఎప్పుడు అనుకుంటా, అయ్యో నాకు ఆ టెన్షన్ ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నేను చదువుకోవాలి, నా స్టడీస్ అని చెప్పేసి, లేదంటే నా ఫ్యామిలీ అని చెప్పేసి, నా వర్క్ అని చెప్పేసి ఎన్నెన్నో అనుకుని ఉంటాం, ఎన్నెన్నో స్ట్రగుల్స్ ఉంటాయి మనకి. బట్ ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, దేవా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నన్ను నడిపించే ఆ స్టీరింగ్ని, ఆ డ్రైవింగ్ సీట్ని మీకు ఇస్తున్నాను తండ్రి, నా లైఫ్ని ఇంకా మీరే నడిపించండి ప్రభా అని చెప్పి ఒక్కసారి దేవునికి ప్రార్థించండి. ఒక్కసారి మీ లైఫ్ని దేవునికి ఇచ్చి చూడండి, ఆయన చేసే ప్రతి ఒక్క అద్భుత కార్యాలు చూడగలుగుతాను మీ జీవితంలో. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఇద్దామండి, మన జీవితాన్ని దేవునికి అంకితం చేద్దాం. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని మర్చిపోడండి. మనం ఆయన కోసం మనం చేసే ప్రతి ఒక్క పని ఆయన గుర్తుపెట్టుకుంటారు. మనుషులకు కాదండి, మనుషులు మర్చిపోతారు. మీరు రాజుల దగ్గరికి వెళ్ళి చెప్తారా, లేదంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారేమో, వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుని ప్రపంచానంతా చూస్తున్నా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తున్నా కానీ నన్ను అందులో ఎప్పుడు మర్చిపోరు దేవుడు.